టు అవర్ ఛానల్. రాజకీయాల్లోనే కాదు స్పోర్ట్స్లో అయినా ఎందులో అయినా మేము తగ్గేదే లేదంటున్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ గారు. మరి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్రీడలు నిర్వహిస్తారు మనందరికీ తెలిసిందే. మరి నిన్న సాయంత్రం అయ్యన్న పాత్రుడు గారు త్రిబుల్ ఆర్ గారు చేతుల మీదుగా, అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు గారి చేతుల మీదుగా ఈ క్రీడా ఉత్సవాలు స్టార్ట్ అయిన సంగతి కూడా మనకి తెలిసిందే. అయితే నిన్న మనం అంతా చూసాము. ఫస్ట్ డేనే 4 విభాగాలకి తలపడినటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా వాళ్ళు ఒకరినొకరు పోటీ ఇచ్చుకున్నారు, అసలు తగ్గేదే లేదంటూ అటు త్రిబుల్ ఆర్ గారు పరిగెత్తడం కానివ్వండి, ఈవెన్ ఆయనను చూసి కొందరు హార్ట్ ఆపరేషన్ అయింది, ఏ విధంగా అయినా ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఎంత స్పోర్టివ్గా ఉంటున్నారు అని చెప్పి మనం చాలామంది కామెంట్స్ చేయడం కూడా చూసాము. అయితే ఇటువంటి నేపథ్యంలో నిన్న ఫస్ట్ డేనే 4 విభాగాల్లో తలపడ్డారు. సో ఈ మొత్తం ఈ స్పోర్ట్స్ వాళ్ళు ఆడింది ఇదే కాకుండా సేమ్ ఏ విధంగా అయితే ఇక్కడ పోటీతత్వం ఉందో, ఏ విధంగా అయితే స్ఫూర్తి ఉందో, సేమ్ పార్టీల్లో కూడా ఇటువంటి మంచి వాతావరణం స్ఫూర్తి ఉండాలి అని చెప్పి కూడా కొందరు కామెంట్స్ చేశారు. సో నిన్న అసలు ఏం జరిగింది అనేది ఒక లుక్ వేస్తే, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ టగ్ ఆఫ్ వార్. ఉత్సాహంగా ప్రారంభమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు. తొలి రోజు 4 విభాగాల్లో తలపడిన ప్రజాప్రతినిధులు. ఫస్ట్ డే 4 డిపార్ట్మెంట్స్లో లైక్ వాలీబాల్, కబడ్డీ ఇటువంటి నిన్న మనం చూసాము. ఏ విధంగా ఒకరికొకరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారో కూడా చూసాము. సో రాజకీయాల్లోనే కాదు టగ్ ఆఫ్ వార్లోనూ తగ్గేదే లేదంటున్నారు సభాపతి అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. 8-10 వయసులోనూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరుగు పందెంలో ముందుకు దూకారు. 8-10 వయసులో కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఆల్రెడీ చూసాము, ఆయన రన్నింగ్లో ముందుకెళ్లారు. ఉత్సాహానికి వయసుతో సంబంధం ఏంటంటూ కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్తో ఆయన కలిశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చురుగ్గా కదులుతూ కబడ్డీలో కూత పెట్టారు. వాలీబాల్ పోటీల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పురుషుల జట్టుకు నాయకత్వం వహించడం విశేషం. మరి ఇక్కడ ఎస్పెషల్గా చెప్పాలంటే మహిళలు మేము కూడా ఏం తక్కువ కాదు అంటూ ఏకంగా వీళ్ళు పురుషుల జట్టులకే కెప్టెన్స్ అయ్యి కూర్చున్నారు. అదేవిధంగా వాళ్ళ స్ఫూర్తి అంటే వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆట తీరు కూడా అందరూ మెచ్చే విధంగా ఉంది. ఎవరికి అంటే ఇక్కడ పురుషులతో మేము కూడా సమానమే అనేటువంటి ఒక మెసేజ్ని అయితే పాస్ చేశారు. సర్వీస్ లిఫ్ట్ బూస్ట్ అండర్ ఆర్మ్తో పురుషులతో సమానంగా మహిళా సభ్యులు సై అంటే సై అంటూ పోటీ పడ్డారు. ఇలాంటి విశేషాలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా నిలిచింది. మరి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏదైతే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఈ క్రీడా ఉత్సవాన్ని స్టార్ట్ చేశారో అందులో అటు మహిళా ఎమ్మెల్యేలు ఇటు పురుషులు కూడా అంటే వీళ్ళందరూ కూడా కలిసి ఎంతో స్పోర్టివ్గా ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఆటల పోటీల్ని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ మోషన్ రాజు, అసెంబ్లీ ఉపసభాపతి త్రిబుల్ ఆర్ గారు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పంచమర్తి అనురాధ వీళ్ళందరూ కూడా నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేశారు. శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఇవి జరిగాయి. వాలీబాల్ ఆడుతుంటే పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా పంచుకున్నారు శాసనసభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆయన్ని ఆటల్లో అంటే వాలీబాల్ ఆడుతున్నప్పుడు ఆయనకు పిలిచి టికెట్ ఇచ్చారని చెప్పి ఆనాటి సంగతులను కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాజకీయ నేతలకు జీవితం మొత్తం టెన్షనే. అవును, పొలిటీషియన్కి ఎలా లేదన్నా బయటికి వెళ్తే ప్రజలు మాకు ఇది చేయలేదు అది చేయలేదు అంటారు, అర్జీలు ఇస్తారు, వాళ్ళ రిక్వెస్ట్లన్నీ చెప్పుకుంటారు, ఇంటికి వెళ్తే ఇంట్లో కూడా. సో లైఫ్ మొత్తం కొంచెం అంత ఈజీగా ఉండదు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు పొలిటీషియన్ది. బయట ఏమో పనులు, ప్రజలతో ఇంట్లో ఎవరితోనూ ఏమీ చెప్పను, అందరికీ తెలుసు. ఆ ఒత్తిళ్ల నుంచి బయటపడడానికి క్రీడలు సహాయపడతాయి. నిజమే, నాట్ ఓన్లీ ఫర్ పొలిటీషియన్స్, ఎవరికైనా సరే ఎటువంటి ప్రెషర్స్లో ఉన్నా కొంచెం ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల కొద్దిగా ఉత్తేజం అవుతారు, కొంచెం ఆ ప్రెషర్స్ నుంచి రిలీఫ్ అవుతారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే నేను వాలీబాల్ క్రీడాకారుని, డిగ్రీ పూర్తయ్యాక ఒక రోజు ఆడుకుంటుంటే ఎన్టీఆర్ పిలుస్తున్నారంటూ ఘనబాబు తండ్రి వచ్చి చెప్పారు. హైదరాబాద్ వెళ్తే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా అని ఎన్టీఆర్ గారు చెప్పారు. ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీల నిర్వహణకు ఆద్యుడు ఎన్టీఆర్ఏ అని గతం గుర్తు చేసుకున్నారు. మండలి చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ పార్టీలు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలున్న క్రీడలతో మర్చిపోవచ్చని పేర్కొన్నారు. ఇది కూడా ఒక మంచి స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రీడలకి అది కూడా ఎస్పెషల్గా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు ఈ క్రీడలకు ఆద్యం పోసింది ఎన్టీ రామారావు గారే అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్న అయ్యన్న పాత్రుడు గారు, కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు గారు కూడా
పార్టీల పరంగా రాజకీయాల్లో విభేదాలు ఉన్నా వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఇటువంటి క్రీడల్లో వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నా సరే వాటిని అన్నింటినీ పక్కన పెట్టి క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి శుభదాయకం. పార్టీల మధ్య వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టి ఆడటం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పి ఆయన చెప్పారు. ఇంకా కబడ్డీలో ఉడుంపట్టు. కబడ్డీలో భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి జట్టుపై రామకృష్ణరాజు టీం, త్రిబుల్ ఆర్ గారి టీం గెలిచింది. రఘురామ కూతకు వెళ్ళినప్పుడు ఈలలు చప్పట్లతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. బోడే ప్రసాద్ ప్రతి రైడ్లోనూ బోనస్ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. కూతకు వెళ్లి వచ్చే క్రమంలో పార్థసారథి కాలు మడతపడింది. ఫిజియోథెరపీ అనంతరం ఆయన మళ్లీ పోటీలో పాల్గొన్నారు. మరి పార్థసారథి గారు అంటే మనం చూస్తూ ఉంటాము, ఎక్కడైనా సరే గేమ్స్లో కొన్ని అవుతూ ఉంటాయి. అటువంటి నేపథ్యంలోనే పార్థసారథి గారు కాలు మడతపడితే మళ్ళీ ఆయనకి ఫిజియోథెరపీ అనంతరం మళ్ళీ ఆయన ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాజకీయాల్లోని ప్రత్యర్థులు శత్రువులు కాదు. క్రీడల్లో సభ్యులు చూపించే స్ఫూర్తి పార్టీల మధ్య కూడా ఉండాలి. పార్లమెంట్లో ఎంపీలు సభలో ఎలా ఉన్నా సెంట్రల్ హాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు. క్రీడల్లో ప్రత్యర్థులు శత్రువులు కానట్టే సభలో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పడం కూడా జరిగింది. మరి మొత్తానికి అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి కూడా పార్టీలకి వ్యక్తిగత అభిప్రాయాలు అన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఆడినటువంటి తీరు, ఇచ్చినటువంటి స్ఫూర్తి అందరూ కూడా ప్రేక్షకులు అటు ప్రజలు కూడా చాలా ఎంటర్టైన్గా ఫీల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.